వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ 30కి చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బిల్లును అయితే చూస్తూ ఉన్నాం. ఇది కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని బిల్లు. ఈ బిల్లు ఎంఈఓ గారి దగ్గరికి జూన్ 24వ తారీఖున చేరి 25వ తారీఖున ఈ బిల్లు ప్రాసెస్ చేయడం జరిగింది. తదుపరి ఈ బిల్లు ఎస్టీఓ గారి దగ్గర కూడా ప్రాసెస్ అయింది. ఆ తర్వాత ఏటీఓ గారి దగ్గరికి ఇది 28వ తారీఖున చేరి అదే రోజున ఉదయం 11 గంటల సమయంలో అయితే ఇది ఏటీఓ గారి దగ్గర ప్రాసెస్ కావడం జరిగింది. ఈ విధంగా ఏటీఓ గారి దగ్గర ప్రాసెస్ అయినటువంటి ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్లు చూపిస్తూ ఉంది. ఇదే విధంగా దాదాపు అన్ని డిపార్ట్మెంట్ల బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి నిధులు రాగానే ఇవి జీతాలుగా జమ అవుతాయి. అదేవిధంగా పెన్షనర్ల బిల్లులు కూడా ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. అయితే ఈ బిల్లులన్నీ కూడా కదలికైతే రావాల్సి ఉన్నది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి 1వ తారీఖున అనగా రేపటి రోజున 2,000 కోట్ల రూపాయల బిల్లుకి అప్పుకి ఇండెంట్ పెట్టడం జరిగింది. 1,000 కోట్లు 10 సంవత్సరాల కాల పరిమితికి, మరో 1,000 కోట్లు 12 సంవత్సరాల కాల పరిమితికి అయితే అప్పుగా పెట్టడం జరిగింది. ఇవి 1వ తారీఖు సాయంత్రానికైతే ఆ ఏపీ ఖజానాకు చేరతాయి కాబట్టి ఆ రోజు సాయంత్రం నుంచి బిల్లుల్లో కదలిక వచ్చి 2వ తారీఖున ఏపీలోని ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన బిల్లులు అయితే జీతాలు మరియు పెన్షన్లుగా జమ కావడానికి అవకాశం ఉంది. ఈ బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు నేను తెలియపరుస్తూనే ఉంటాను. అయితే ఈ రేపటి రోజున 1వ తారీఖున అయితే చాలా వరకు కొన్ని డిపార్ట్మెంట్ల బిల్లుల్లో జమ కావచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని నేను మరొక వీడియో రూపంలో తెలియపరుస్తాను.